ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం శంకర్ తో కలిసి దక్షిణాది సినిమాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. భారతీయుడు సినిమా రికార్డులు సృష్టించగా దాని సీక్వెల్ ను ఆయన నిర్మించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. అసలు కారణం ఏంటి వినండి. దక్షిణాది సినిమా పరిశ్రమలో ఏఎం రత్నం ఓ సంచలన నిర్మాత. శంకర్ లాంటి మ్యావరిక్ దర్శకుడితో కలిసి భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. అయితే దీని సీక్వెల్ భారతీయుడు 2ని రత్నం నిర్మించకపోవడం వెనుక ఆసక్తికర కారణాలున్నాయి. శంకర్ ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ తో మరో సినిమాకు ఒప్పందం కుదుర్చుకోవడం ఒక కారణమైతే, నిర్మాత వ్యయాలు, కళాకారుల డిమాండ్లలో మార్పులు మరో కారణం. ఈ నేపథ్యంలో లైకాతో కలిసి భారతీయుడు 2ను తెరకెక్కించాలని శంకర్ నిర్ణయించారు. ఈ విషయాన్ని రత్నం తాజాగా హరిహర వీరమల్లు నిర్మాణ సందర్భంగా వెల్లడించారు. సీక్వెల్ ను వేరొకరు నిర్మించడం రత్నం దృష్టిలో సురక్షిత నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు. కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున కలిసి నటించిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా సినిమా ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ధనుష్ కెరీర్ లో అత్యధిక వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. శేఖర్ కమ్ముల మార్క్ దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన నటించిన కుబేరా సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయడంకా మోగిస్తోంది. యుఎస్ మార్కెట్లో ఈ చిత్రం $2.4 మిలియన్ దాటి సత్తా చాటింది. మూడో వారంలోనూ బలమైన బుకింగ్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. జిమ్ షబ్ విలన్ గా రష్మిక గట్టి పాత్రలో మెప్పించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బలం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP అమిగోస్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం కథ, నటన, దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ ధనుష్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలుస్తోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాపై క్రేజీ అప్డేట్ వచ్చింది. గీతో మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామా కోసం సంగీత దర్శకుడు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తారని సమాచారం. KGF సిరీస్ తో దేశవ్యాప్తంగా స్టార్డమ్ సొంతం చేసుకున్న యష్ నటుడిగానే కాక నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు. రామాయణ ప్రాజెక్టుతో అంచనాలు పెంచిన యష్ ఇప్పుడు టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అంటూ సంచలనం సృష్టిస్తున్నాడు. మలయాళ దర్శకురాలు గీతో మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ హై బడ్జెట్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ తో రూపొందుతున్న ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్ లో షూట్ అవుతోంది. అనిరుద్ స్కోర్ ఈ సినిమాకు భారీ అసెట్ గా నిలవనుందని అభిమానులు భావిస్తున్నారు. కియారా అద్వానీ, నయనతార సహా బలమైన తారాగణంతో ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది.